నిజమైన సాధకుడు ఎటువంటి పరిస్థితులలోనూ అనవసరమైన సంభాషణలో పాల్గొనకూడదు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఫలానా వాడు ఫలానా పని చేశాడు అన్నామనుకోండి, లేక విన్నామనుకోండి, అప్పుడేమైందన్నమాట, ఆ ఫలానా వాడు ఆ ఫలానా పని నిజానికి వాస్తవంగా ఉన్నాయని మన మనసులపై ఒక్కసారి గట్టిగా ముద్రపడుతుంది. ఈ విధంగా ఈ కాలక్షేపపు కబుర్లు మళ్లీ మళ్లీ మన మనసు అనే గుడ్డపై ఈ ప్రపంచం వాస్తవం అనే మడతను బలంగా ఇస్త్రీ చేస్తూ ఉంటాయి. కానీ మనం పెట్టుకున్న లక్ష్యమేమిటి? ఉండేది చైతన్యమే. ఈ ప్రపంచం అసలు లేదని తెలుసుకోవటమే కదా. కాబట్టి మనం ఈ అనవసర సంభాషణలో పాల్గొన్న ప్రతిసారి మనం చేరదలుచుకున్న గమ్యానికి దూరం అవుతున్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే కాశ్మీర్ కని ప్రయాణం గట్టి కన్యాకుమారి వైపు సాగుతున్నట్లు. ఒకవేళ మధ్యలో తెలుసుకుని వెనక్కి తిరిగినా ఇప్పుడు వెనక్కి వెళ్లిన దూరమంతా తిరిగి నడవవలసి వస్తుంది.